మనసు కవి పాట మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం చెప్తోంది మీ వైకే టీవీ. ఈరోజు మనకు ఆత్రేయ గారి గురించి ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మనకి చెప్పబోతున్నారో తెలుసుకుందాం. మురళీధర్ గారు, వెల్కమ్ బ్యాక్ టు వైకో స్టూడియో అండి. థ్యాంక్ యూ నానా. ఏంటి మరి ఈరోజు మీరు ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నారు మాకు ఆత్రేయ గారి గురించి? యాక్చువల్గా నాకు నిన్న ఆయన పాటలు వింటుంటే నాకు ఒకటి కూడా గుర్తొచ్చింది. ఏంటంటే ఆయన ఎక్కువగా ప్రేమ గురించి రాస్తుంటారు కదా, జన్మ జన్మల బంధం అంటారు. అంటే నిజంగా అసలు ప్రేమ జన్మ జన్మల బంధమేనంటారా? ఎందుకుండదమ్మా, అదే కదా సుమంగళిలో రాశాడు. ఆయన రాసింది ఆ జన్మజన్మల అనుబంధం గురించే రాశారమ్మా. ఏ నాటికైనా ఏ జన్మనైనా నీ తోడు నీడగా ఈ చేయి వీడక నీ అడుగు జాడలే అనుసరిస్తాను. అందుకే 7 అడుగులు. అందుకే సార్, ఆత్రేయ గారు మీ గురువు గారు కాబట్టి, మీకు బాగా ఇష్టం కాబట్టి ఈ మాట చెప్తున్నారా? నిజంగా అంటారా? 7 అడుగులు లేకుండా ఆత్రేయనే కదమ్మా, నువ్వు పెళ్లి చేసుకున్నావు, నేను పెళ్లి చేసుకున్నాను. 7 అడుగులు లేకుండా పెళ్ళి అయిందమ్మా. పెళ్ళి సంపూర్ణం కావాలంటే 7 అడుగులు నడవాలి, 3 ముళ్ళు పడాలి. ఆ పాట తర్వాత చెప్తాను. కానీ ఈ పాటలో ఏనాటికైనా ఏ జన్మనైనా నీ తోడు నీడగా ఈ చేయి వీడక నీ అడుగుజాడలే అనుసరిస్తాను అని ఒక అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చేసిందనుకో అమ్మా. వినడానికే చాలా అద్భుతంగా ఉందండి. ఎవరైనా కాదంటాడమ్మా ఆ మగాడు? ఖచ్చితంగా కాదు. అప్పుడు ఏం చెప్తాడు? ఆ అమ్మాయిని మరి అంత అందంగా ప్రపోజ్ ఇచ్చినటువంటి ఆ అమ్మాయికి అంతే అందంగా చెప్పాలా? అంతే కదా మరి. మీరు అంతే అందంగా అంటున్నారు. నేనైతే అబ్బాయిలు గుర్తుపెట్టుకోండి, అమ్మాయి అంత అత్యద్భుతంగా ప్రపోజ్ చేస్తే మీరు అంతకంటే ఎక్కువగా ప్రపోజ్ చేయాలి. అందుకే అబ్బాయిలకి ఏం చెప్తున్నా నేను, కన్నులు నీవే కావాలి, కలనై నేనే రావాలి, కవితే నీవై ఉరకాలి, కావ్యం నేనై నిలవాలి, కన్నులు నీవే కావాలి. మామూలుగా అయితే పాట అయిపోవాలి కదమ్మా. మరి ఆత్రేయ గొప్పతనం ఏంటి? వారిద్దరి మధ్య సంభాషణ ఎట్లా ఉంటుంది? మనసు నీవై నిండాలి. అమ్మాయి ప్రపోజ్ చేస్తున్నది అగైన్. మనసు నీవై నిండాలి, మమత నేనై పండాలి, కడలి నేనై పొంగాలి, నదివి నీవై చేరాలి. ఆడవాళ్ళని నదితోటి, మగవాళ్ళని కడలితోటి పోలుస్తారు. ఎందుకలాగంటే కడలి పురుషుడు, నదులు ఎన్నో వచ్చి కలుస్తాయి. నదీనాం సాగరం గచ్చతి అనేటువంటి సంస్కృత పదానికి అర్థాన్ని రాశాడు ఈయన. నదివి నీవై కదలాలి, కడలి నేనే పొంగాలి అని అంటాడు. అప్పటికైనా అయిపోవాలి కదా. అగైన్ మళ్ళాను వీడు కవ్విస్తాడు అమ్మాయిని. కన్నులు నీవే కావాలి, తొలకరి నీవై చిలకాలి, మొలకను నేనే మొలవాలి. ఆ అమ్మాయి ఎంత గొప్ప, వీడికంటే పండితురాలు. నాగేశ్వరరావు గారు తెలుగు పండిట్, అందులో స్టూడెంట్ సావిత్రి గారు. ఆవిడ ఉంటుంది, తొలకరి నీవై చిలకాలి, మొలకను నేనే మొలవాలి. అంతే కదా. ఆడపిల్ల సృష్టికి ప్రతి సృష్టిని చేయగల దీనిది జన్మనిచ్చేటువంటిది ఎవరు? ఒక్క స్త్రీ మాత్రమే ఇవ్వగలదు జన్మని. జన్మకి కారకుడు ఎవరు? పురుషుడు. దైవం నీవై నడపాలి అని ఉంటుంది వాడిని. నిజంగా వాడు ఎక్కడికైనా తప్పించుకోగలడా ఆ మాట అన్న తర్వాత? దైవం నీవై నడపాలి అని అంటే ధర్మం నేనే నడవాలి, కన్నులు నీవే కావాలి అంటాడు.
అప్పుడైనా అయిపోవాలి ఈ పాట. కానీ ఆత్రేయ గొప్పతనం మూడో చరణం. అప్పుడు మూడేసి చరణాలు ఉండేవి. మహాదేవన్ గారు ఏ ఏ జన్మలోనో నిజంగా తెలుగు జాతికి రుణపడి ఉన్నాడు మహాదేవన్ గారు, పొహళేంద్ర గారు. వాళ్ళకి తెలుగు రాదు. తెలుగులో ఇంత అద్భుతమైనటువంటి అర్థం ఉందా? ఇంత కానీ తెలుగు రాకుండా ఎలా రాయగలిగారు? తెలుగు రాయకుండా ఆయన చేశాడు. అలా దర్శకులు వారికి వివరించేవారు. ఎప్పుడైనా ఒక పాట పండాలి అని అంటే దర్శకుడు, సంగీత దర్శకుడు, రచయిత ముగ్గురు కూర్చొని పాట రాస్తే రాసిన దానికి ట్యూన్ కట్టేవారు. ఇప్పుడు కాలంలో ట్యూన్కి రాయమంటున్నారు. ట్యూన్కి రాయటం వల్ల ఏమవుతుంది అని అంటే తను రాయాలనుకునేటువంటి భాషకి రిస్ట్రిక్షన్స్ ఏర్పడుతుంటాయి. అందుకు అంత చక్కగా పాటలు రావు. కానీ సరే, ట్యూన్లు వీటి సంగతి పక్కన పెడితే కనీసము ఇప్పుడు ఆత్రేయ గారి పదాలు, ఆత్రేయ గారి తరంలో ఉన్నటువంటి అందమైన పదాలు ఇప్పటికీ తెలుగులో ఉన్నప్పటికీ, అదే తెలుగు మనందరం వాడుతుంది, అదే సింపుల్ తెలుగు అయినప్పటికీ ఇప్పట్లో ఇప్పుడు వస్తున్న పాటలు అలా లేవు. ఎలా అంటే ఆ పదప్రయోగం చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఇంత అర్థవంతమైన పాటల్ని మనం ఈ జనరేషన్లో చూడగలమా, వినగలమా? అసలు ఎందుకు వినలేకపోతున్నాం? నేనైతే వినలేకపోతున్నాం అనుకుంటున్నాం. ఎందుకు వినలేకపోతున్నాము అని అనడానికి గల కారణం డైరెక్టర్. హీరోస్ డామినేషన్స్ ఎక్కువైపోయిన తర్వాత ఆయన స్టెప్స్ వేస్తేనే సినిమా ఆడుతుందండి. ఆ స్టెప్స్కి తగ్గట్టుగా మీరు మాటలు రాయండి అని అంటే ఆత్రేయ అయినా రాయలేడు. ఈ బాణిలో కొట్టుకుపోవాల్సిందే. అప్పుడు ఆత్రేయకి స్వేచ్ఛనిచ్చేవారు. ఈనాడు పేపర్లో ఉండేటువంటి మాటల్ని ఇలా ఇచ్చి మహాదేవన్ గారు ట్యూన్ చేయమంటే ఇలా చూసి శిల్పం నీవై కల్పన నేనై చిరకాలం జీవించాలి. మామూలుగా అయితే ఈనాడు పేపర్లో శిల్పం నీవై కల్పన నేనై చిరకాలం జీవించాలి అని రాశాడు. కానీ శిల్పం నీవై కల్పన నేనై చిరకాలం జీవించాలి అంటే అర్థమైంది సార్. అంటే నిజంగా ఆ శిల్పం నీవై ఉండు, ఆ కల్పన నా మదిలో ఉండేటువంటి ఊహ, నేను నిన్ను శిలలా ఉండేటువంటి దాన్ని శిల్పంలా చెక్కి నా మనసులో నిన్ను దాచుకుంటాను. శిల్పం నీవై కల్పన నేనే చిరకాలం జీవించాలి. ఒకరోజు 2 రోజులు కాదు. మానవుడికి శతాయుష్మాన్ భవ అని అంటాం. అంటే 100 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ బ్రతకచ్చు. కానీ 100 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తే అంతకంటే కావాల్సిందేముంది? శిల్పం నీవై కల్పన నేనై చిరకాలం జీవించాలి అంటే చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి అంటాడు. చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి అని అంటాడు. నిజంగా ఈ పాట ఒక మచ్చు తునక ప్రేమకి, ఒక అనుబంధానికి, భార్యాభర్తల తాలూకా అనురాగ సంగమానికి నిదర్శనం ఈ పాట. ఇలాంటి పాటలు కోకొల్లలు రాశారు ఆత్రేయ గారు. 1959లో దీక్ష సినిమా ద్వారా చలనచిత్రానికి పరిచయం చేసింది మన రాఘవేంద్రరావు గారి నాన్నగారు. ఎలా జరిగింది అసలు ఇదంతా? రాఘవేంద్రరావు గారి నాన్నగారు కెఎస్ ప్రకాశ్రావు గారు. కెఎస్ ప్రకాశ్రావు గారు దర్శకుడుగా ఉన్నటువంటి సినిమాకి పేరు దీక్ష అని పెట్టారు. ఆ దీక్షకి పాటలు రాయడానికి 2 వచ్చారు. ఒకరు ఆత్రేయ గారు, 2 వేటూరు సుందరరామూర్తి గారు. ఆ 2లో సెలెక్ట్ ఎవరిని చేయాలి అని అనుకున్నప్పుడు అదృష్టం ఆత్రేయ గారికి వరించింది. ఇంకొక అదృష్టం వేటూరు సుందరరామూర్తి గారికి పత్రికా రంగానికి పంపించి, తర్వాత నందమూరి తారక రామారావు గారి ద్వారా వేటూరు సుందరరామూర్తి గారు చలనచిత్ర పరిశ్రమకి ఇంట్రడ్యూస్ అయితే మొట్టమొదటి సినిమా కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించినటువంటి సీతామహాలక్ష్మి ద్వారా ఆయన మన చిత్ర పరిశ్రమకి 2 కూడా అన్నదమ్ముల వరస.
అదేలేండి. ఫ్రెండ్సా వీళ్ళిద్దరు కూడా? వారిద్దరూ నిజంగా వేటూరు గారి కంటే చాలా పెద్దవారు. ఆత్రేయ గారు గురుతుల్యుడు. ఆయన వేటూరు గారికి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారన్న, వేటూరు సుందరరామూర్తి గారన్న పంచ ప్రాణాలు. మీరు వాళ్ళిద్దరి సాహిత్యాన్ని దగ్గర నుంచి మనం పరిశీలించినట్లయితే ఇద్దరికి ఒక్క డిఫరెన్స్ ఉండదు. కానీ అన్నింటికంటే వేగవంతంగా, మనస్సు కంటే వేగంగా పాటలు రాసినటువంటి వారు వేటూరి, అర్థవంతంగా పాటలు రాసినటువంటి వారు ఆత్రేయ. చిత్ర పరిశ్రమకి ఇద్దరు రెండు కళ్ళు లాంటి వారు. మూడో కన్ను నారాయణ రెడ్డి గారు. వా, భలే చెప్పారు. మూడో కన్ను నారాయణ రెడ్డి గారు. ఆయనంతా సంస్కృత పదభూయిష్టమైనటువంటి పదాలతో నిజంగా రసజగత్తులో జాతిని ఓలలాడించే వారు నారాయణ రెడ్డి. ఆత్రేయ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. వీరిద్దరు అంటే ఆ కౌల అనుబంధం అట్లా ఉండేది. ఆత్రేయ గారు సార్, మీరు ఎప్పుడైనా అంటే వాళ్ళ ముగ్గురు సినీ పరిశ్రమలో ఎలా ఉండేవాళ్ళు, లేకపోతే వాళ్ళు పరిచయం అయినప్పుడు ఏదో ఒక సందర్భంలో కలిసే ఉంటారు కదా? కలిశానమ్మా. ఆత్రేయ గారిని తప్ప మిగతా అందరినీ కలిశాను. అయ్యో, ఆత్రేయ గారి పేరుతోటే ఎందుకు స్థాపించాను అనేటువంటిది గతంలో చెప్పాను. తరువాతే వేటూరు సుందరరామూర్తి గారు, సుమారుగా వేటూరు సుందరరామూర్తి గారితో ఒక 100 సార్లు రాకపోకలు జరిగాయి. వారింట్లో హైదరాబాద్ వెళ్తే వారింట్లోనే భోజనం చేసేవారిని. నన్ను ఎప్పుడు పేరు పెట్టి పిలిచేవారు కాదు, గంటివారు అని నేను పిలిచేవారు వేటూరు సుందరరామూర్తి గారు. అదే నారాయణ రెడ్డి గారు అయితే మురళీ అని పిలిచేవారు. వారు కారణజన్ములు. నారాయణ రెడ్డి గారు కానీ, వేటూరు సుందరరామూర్తి గారు కానీ, ఆచార్య ఆత్రేయ గారు కానీ సినీ జగత్తుకి ఆణిముత్యాలే కాదమ్మా. నేనేం అడిగానంటే వీళ్ళ ముగ్గురు కలిసినప్పుడు కానీ, లేకపోతే ఆత్రేయ గారు నారాయణ రెడ్డి గారిని కలిసినప్పుడు కానీ, యూజువల్గా ఏదన్నా సంభాషణలు కానీ వాళ్ళు కలిసినప్పుడు ఎలా ఉండేవాళ్ళు అనేది తెలుసుకోవాలనేది నా ఆలోచన. ఆత్రేయ గారు, వేటూరు సుందరరామూర్తి గారు ఇద్దరూ కలిసి రాసినటువంటి పాటలు కొమ్మ కొమ్మకో సన్నాయి అనేటువంటి పాట అలా కూడా రాశారా ఇద్దరు కలిసి? ఇద్దరు. వేటూరు గారు రాసినటువంటి పాటని ఆత్రేయ గారు ఫినిష్ చేశారు. ఆత్రేయ గారు రాసినటువంటి నారీ నారీ నడుమ మురారి సినిమాలో ఇరువురి భామల కౌగిల్లులు అనేటువంటి పాటని ఆత్రేయ గారు రాస్తే వేటూరు గారు ఫినిష్ చేశారు. సరే, ఎందుకు అలాగా అంటే ఆ కౌల మధ్య అంత అనుబంధం ఉండేది. నారాయణ రెడ్డి గారు ఒకసారి పాట రాయాలి అని అంటే ఆయన సరస్వతీమూర్తి, సంగీత సాహిత్య సమలంకృతే అనేటువంటి రూపానికి ప్రత్యక్ష నిదర్శనం. పంచకట్టు, గిరజాల జుట్టు, సంస్కృత పదభూయిష్టమైనటువంటి మాటల్ని హృదయానికి హత్తుకునే విధంగా రాయడం అనేటువంటిది నారాయణ రెడ్డి గారి తాలూకా గొప్పతనం. అలతి పదాలతో సామాన్యుడైనటువంటి వాడికి కూడా పాటని అందించినటువంటి వారు ఆత్రేయ గారు. అలతి పదాలు అంటే ఏంటి సార్? అలతి అంటే చిన్న చిన్న పదాలు, అనల్పమైనటువంటి పదాలు అంటే గంభీరమైనటువంటి అర్థాన్ని కూడా కింద పామరుడుకు అందేటువంటి భాషలో రాయడం అనేటువంటిది ఆత్రేయ గారి చేయి నైపుణ్యం, ఆత్రేయ గారి గొప్పదనం అది. అదే వేటూరు సుందరరామూర్తి గారు నిమిషానికి 50 పల్లవులు రాశారు. యుగపురుషులు ఏలినటువంటి చలనచిత్ర సీమ అద్భుతమైనటువంటి విజయాల్ని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారికి కానీ, శోభన్ బాబు గారికి కానీ, కృష్ణ గారికి కానీ, కృష్ణంరాజు గారికి కానీ, వాళ్ళ పిల్లలైనటువంటి బాలకృష్ణ గారు కానీ, లేకపోతే వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ, ఎంతోమంది వారికి వారి పిల్లలకి 3 తరాల పాటు పాటల్ని అందించినటువంటి వాళ్ళు ఈ ముగ్గురు. అందుకే చలనచిత్రంలో నాకు తెలిసి సంధ్యా వార్చాలి అని అంటే ఋషుల పేరు చెప్పుకొని సంధ్యావందనం చేస్తాం. గంటి మురళి అనేటువంటి వాడు ప్రతిరోజు నారాయణ రెడ్డి, వేటూరు సుందరరామూర్తి, ఆత్రేయ అనేటువంటి ప్రవరను
చెప్పి ఆ పాటల్ని వినకుండా నేను భోజనం చేయలేదు, చెయ్యను. అలాంటి మహనీయుల తాలూకా సాహిత్యంతో పుణికి పుచ్చుకొని ఈరోజు నాకు 65 సంవత్సరాల పైబడిన తరువాత కూడా ఆ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ పట్ల ఉండేటువంటి అనురాగం, ప్రత్యేకించి ఆత్రేయ గారి పట్ల ఉండేటువంటి మమకారం నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దింది. సార్ ఒక మనిషిగా అంటే ఎందుకు మీరు మనిషిగా తీర్చిదిద్దింది అనే మాట అంటే నేను 10th క్లాస్ 3 సార్లు పోయిందమ్మా నాది. మా ఇంట్లో అందరూ డిస్ట్రిక్ట్ ఫస్ట్లు, క్లాస్ ఫస్ట్లు, ఊరికి ఫస్ట్లు వచ్చినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను చదవడం అనేటువంటిది వెధవ పని అనేటువంటి లెవెల్లో బేవర్స్ పనులు ఎక్కువగా దీంట్లో పాల్గొనేవాడిని. నన్ను మార్చినటువంటి పాట గతంలోనే చెప్పాను, సరిగమలు గలగలలు అనేటువంటి పాట నన్ను మనిషిగా తీర్చిదిద్దింది. సరే మనిషిగా తీర్చిదిద్దింది సార్, కానీ మీరు పాస్ అవ్వని స్థితి నుంచి పాస్ అయ్యి డిగ్రీ చేసి మీరు ఇన్ని గోల్స్ సాధించే స్థితికి తీసుకొచ్చిన పరిస్థితులు ఏంటి? పరిస్థితులన్నీ కూడా పాటేనా? పాటే. పాట తప్ప నాకు ఇంకొక ధ్యాస లేదు. అంటే ఆ పాట విన్నాక మీరు ఎలా మారారు? నేను ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం ఎలా జరిగింది? ఎందుకు మారానంటే ఆ పాటలోని ఆవేశమున్నది ప్రతి కళలో, అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో, కదిలి కదలక కదిలించు కదలికలు గంగా తరంగాల శృంగార డోలికలు. ఈ మాట లాంటి పదాన్ని ఉపయోగించి నా జీవితంలో ఎప్పుడైనా ఒక పాట రాయగలనా అని అంటే ఈ జన్మ కాదు కదా, నేను 1000 జన్మలెత్తిన ఆత్రేయ వేటూరి నారాయణ రెడ్డి గారి పాదధూళి కూడా కాను. వారు రాసినటువంటి సాహిత్యాన్ని కంఠోపాఠంగా నాల్కపై, నా రసనాగ్నంపై 10,000 పాటలు నా బుర్రలో ఉన్నాయి. అంత ఇష్టం పాట అంటే. అలాంటి పాటల్ని మన తెలుగు జాతికి అందించినటువంటి గొప్ప గొప్ప దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు లాంటి వారు కానీ, కమలాకర కామేశ్వరరావు గారు లాంటి వారు కానీ, కె విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు కానీ, బాలచంద్ర గారు లాంటి వాళ్ళు కానీ మళ్ళా మనం చూస్తామమ్మా? అవును సార్, నిజంగా చూడలేం. అటువంటి వ్యక్తులు అందించినటువంటి ఈ చలనచిత్ర సీమ ఒరవడిని చాలామంది సినిమాలు చూసి పాడైపోతున్నారండి. చాలా తప్పు. నిజమే. సినిమాలు మన సాధారణంగా కుటుంబాల్లో వినే మాట చాలా తప్పు. ఈ పాటలు, నేను చెప్తున్నటువంటి ఈ మాటలు మీరు నిజంగా మనస్సు పెట్టి వినండి. ఆ పాటల్ని కానీ ఆ మాటల్ని కానీ పాడైపోతే నన్ను అడగండి. మన సాహిత్యాన్ని, మన సంప్రదాయాల్ని మనమే మంట కల్పించుకుంటూ చలనచిత్రాలపై ఎందుకు నిందా? మంచి సినిమాలు వచ్చినప్పుడు ఎందుకు ఆదరించం? రాఘవేంద్రరావు గారు లాంటి అద్భుతమైనటువంటి దర్శకుడు ఉన్నాడమ్మా. అవును సార్, మీరు రాఘవేంద్రరావు గారి పేరు ఎత్తగానే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. ఆయన దర్శకత్వం వహించిన త్రిశూలం మూవీలో అస్సలు జయసుధ గారి పాత్రని ఆయన అత్యద్భుతంగా ఆవిష్కరించారు. దానికి ఆచార్య మన ఆత్రేయ గారి పాట, అబ్బబ్బబ్బబ్బా, ఆ పాట నభూతో నభవిష్యతి అండి. నిజంగా చెప్తున్నానమ్మా. ఆ పాటతో పాటు మరో 2 పాటలు ఉన్నాయి, తర్వాత చెప్తాను. ఏదైతే ఇందాక నేను చెప్పానో సామాన్యుడు, ఈ త్రిశూలం సినిమాకి విజయనగరంలో ఒక బ్రాహ్మణ వృద్ధ దంపతులు త్రిశూలం సినిమా చూసి వస్తూ, మాకు ఇప్పటికీ రిక్షా ఎక్కడం అనేటువంటిది అలవాటు. అప్పట్లో బొంకుల దెబ్బ వరకు వెళ్ళాలి అని అంటే ₹1 పెడితే ఈ భార్యని భర్తని ఆ రిక్షా అబ్బాయి ఎక్కించుకొని తీసుకెళ్తుంటే వాడు కూడా అదే సినిమాకి వచ్చాడు. వచ్చిన తర్వాత నువ్వు సినిమా చూసేమేమిట్రా అని ఆవిడ అడిగితే, అమ్మగారు చూశానండి, కానివ్వండి ఆ పాట ఎవడు రాశాడో కానివ్వండి, రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా అని వాడి టోన్లో ఆనందంగా పాడుకుంటుంటే ఇంటికి వచ్చినటువంటి ఈ దంపతులు
ఆత్రేయ గొప్పతనాన్ని ఎలా చెప్పారంటే, రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడువా. అంటే అహల్య వృత్తాంతాన్ని ఒక్క లైన్లో, గంగావతరణాన్ని ఇంకొక లైన్లో, 2 లైన్లలో ఆ పాట రాసినటువంటి ఆత్రేయ చిరంజీవి. ఆ పాటలో నిజంగానమ్మా, ఆ పాటలో జయసుధ గారిని వెలివేయబడ్డ ఒక క్యారెక్టర్ని, జయసుధ గారిని తను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. బాబుగారు మీరు నన్ను ఏమడుగుతున్నారు అని అంటే, నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అని అంటాడు. అక్కడ పుట్టినటువంటి పాట మహదేవన్ పుహళేంది గారు అందించినటువంటి ఈ మాటలు వినండి ఒక్కసారి. అసలు ఈ పాట వెనకాతల ఎంత అర్థం ఉంది. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను అని ఆ అమ్మాయి ప్రశ్న వేస్తుంది. ప్రశ్న జవాబా ఎప్పుడైనా ఆత్రేయ దగ్గర. నువ్వు రాయివి కాదు, గంగవి కాదు, నే రాముడు శివుడు కానే కాదు, తోడనుకో నీ వాడనుకో అన్నాడు. అక్కడతో పాట ఫినిష్ అయిపోవాలి కదా. ఆత్రేయ గొప్పతనం ఏముంది, నేనేంటి, నాకింతటి విలువేంటి, నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి అని అంటుంది అమ్మాయి. అరే పిచ్చిదనా, నీకేంటి, నువ్వు చేసిన తప్పేంటి, ముళ్ళు నొదిలి అరిటాకు శిక్ష ఏంటి కదా. నిజమే కదా. తప్పు నాది కాదని అమ్మాయి డౌట్. తప్పు నాది కాదంటే లోకం ఒప్పుతుందా అని అడుగుతుంది. అంటే పిచ్చిదనా, నిప్పు లాంటి సీతకైన తప్పు చెప్పకుందా, అప్పుడైనా పాట ఫినిష్ అయిపోవాలి. అది కథే కదా అంటుంది అమ్మాయి. కాదు కాదు, మన కథ నిజం కాదా అంటాడు కృష్ణరాజు గారు. ఈ పాటలో 2వ చరణంలో, ఈ ఇల్లో తోడొచ్చిన నీ కాళ్ళు, నాకెన్నెన్నో జన్మలకు కోవెళ్ళు. అంటే పిచ్చిదాన, నీకెన్ని చెప్పినా అర్థం కట్టను. కోవెలలో దివ్వెళ్ళు, కన్నీళ్లతో వెలిగించే హృదయాలు. కన్నీళ్లతో వెలిగించారట హృదయాలు. హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు. బహుశా ప్రపంచంలో ఈ మాట రాయడం అనేటువంటిది షేక్స్పియర్కు కూడా రాదు. మన సంస్కృత కవుల్లో అల్లసాని పెద్దనవారు కూడా రాయలేరు. ఈ ఇల్లో తోడిచ్చిన నీ కాళ్ళు, నాకెన్నెన్నో జన్మలకు కోవెళ్ళు, కోవెలలో దివ్వెళ్ళు, కన్నీళ్లతో వెలిగించే హృదయాలు. అంటే హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు అంటుంది అమ్మాయి. ఆ దేవునికి వారసుడు మామూలు మానవుడు అంటాడు. బాబా ఎంత సింపుల్గా చెప్పేశారు. మామూలు మానవుడు, అది నువ్వే కదా అని అంటుంది ఆ అమ్మాయి. నేను నువ్వే కాదా అంటాడు. నిజంగా ప్రశ్న జవాబు ప్రశ్న జవాబు ప్రశ్న జవాబు ఈ పాటతోటి ఈరోజు అదే పాటని మీరు మళ్ళా ఒక్కసారి చూడండి. 1000 జన్మలైనా రాఘవేంద్రరావు గారి గొప్పతనాన్ని ఒప్పుకోక తప్పదు. అంత గొప్ప సినిమాకి దర్శకత్వం వహించినటువంటి రాఘవేంద్రరావు గారు ఈ తెలుగు చలనచిత్ర సీమకి ఒక డైమండ్, ఒక అద్భుతమైనటువంటి పాటకి రూపకల్పన చేశారు. అదే సినిమాలో పెళ్ళి ఏంటి, పెళ్లి గురించి రాస్తాం. నువ్వు విన్నావో లేదమ్మా, ఇప్పటికీ ఆ పాట ప్రతి పెళ్లి పందిట్లోనూ మారుమోగుతుంటుంది. పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, ఇవే కదమ్మా. 3 ముళ్ళు 7 అడుగులు, మొత్తం కలిసి 100 ఏళ్ళు. కలలన్నీ కలబోసి వెలసిన ఈ పంచవటిలో, ఇల్లాలు నేనై ఇలవేల్పు నీవైన కోవెలలో, మమతానురాగాల మరుమల్లెలల్లిన మాలికలు, హృదయాలు పెదవుల్లో ఎరుపెక్కు ఏకాంత వేళల్లో, సామగానాలము సరస రాగాలము, ప్రేమికులమన్న కులమున్న లోకంలో. పెళ్ళంటే సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు. ఇంతకంటే గొప్ప పాట ఎవరైనా పెళ్లి గురించి రాయగలరమ్మా? ఒక్క ఆత్రేయ గారు మాత్రమే, ఆయన మాత్రమే అండి. అలాగే చిత్రీకరణ చేసింది ఒక్క రాఘవేంద్రరావు గారు మాత్రమే. అవును. దర్శకులలో
నాకు రాఘవేంద్రరావు గారంటే అమితమైన ప్రేమ, పిచ్చి. ఏది వారి త్రిశూలం నాన్నగారంటే ఆ త్రిశూలం మూవీ చూసిన తర్వాతేనా? అనమ్మా. ఆ రాఘవేంద్రరావు గారి నాన్నగారంటే ఇంకా పిచ్చి. ఎందుకు? చీకటి వెలుగులు అనేటువంటి సినిమాలో ఉమ్. మీటి చూడు నీ హృదయాన్ని, పలుకుతుంది ఒక రాగం, తరచి చూడు నీ గతాన్ని, మెదులుతుంది ఒక రూపం, ఆ రూపం ఎవ్వరిదో, ఆ రాగం ఎక్కడిదో, తెలుసుకుంటే చాలు నీ కలత తీరిపోవును. కొన్ని పాటలమ్మా హృదయాన్ని పిండేస్తాయి. కొన్నేంటి సార్ ఇప్పటి వరకు మనం వాడుకున్న హృదయాన్ని పిండంది ఏ పాటో చెప్పండి. నిజంగా ఈ కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి మనం మాట్లాడుకున్న ఏ పాటనైనా చూడండి, వినండి, ఎన్నిసార్లు విన్నా, 10 సార్లు విన్నా 10వ సారి కూడా మన మనసు వర్షిస్తుంది.